అందరికీ నమస్కారం. వెల్కమ్ టు భారతి టీవీ. సిటీకి చాలామంది ఏదో అవుదామని వస్తుంటారు, కానీ జీవితం వాళ్ళని వేరే దారిలోకి వెళ్ళేట్టు చేస్తుంది. అక్కడ కష్టం ఉన్నా కానీ వాళ్ళు ముందుకెళ్తూ ఉంటారు. కష్టాలు పడుతూనే కుటుంబాన్ని సాకుతూ ఉంటారు. కుటుంబం కోసం చచ్చిపోయేదాకా కూడా వెళ్తూ ఉంటారు. నిజంగా మనం కొన్ని రోజులు చూసినట్టయితే పేపర్స్లో కాల్ బాయ్స్, గర్ల్స్ ఇలా పట్టుబడ్డారనే కొన్ని వార్తలు మనం చూస్తూ ఉంటాము. నిజంగా వాళ్ళు అలా అవ్వాలని రారు. వాళ్ళ వెనక ప్రతి ఒక్కళ్ళ వెనక ఒక స్టోరీ ఉంటుంది. ఇప్పుడు నాతో పాటు ఒక కాల్ బాయ్ అన్నారు. అసలు ఎందుకు ఈ మార్గంలోకి వచ్చారు, అతను వెనుకున్న స్టోరీ ఏంటి తెలుసుకుందాం. నమస్తే బ్రదర్. హాయ్ సార్. బ్రదర్, మీ పేరేంటి, అసలు ఈ వృత్తిలోకి ఎలా వచ్చారంటే ఏం చెప్తారు బ్రదర్ మీరు? సార్, పేరు అంటే అవన్నీ పర్సనల్ డీటెయిల్స్ చెప్పకూడదు. సో మాది యాక్చువల్లీ శ్రీశైలం అండి, మహబూబ్నగర్ జిల్లా డిస్టిక్. సో నేను హైదరాబాద్కి ఒక డైరెక్టర్ అవుదామని వచ్చాను. డైరెక్టర్ అవుదామని వచ్చాను. అంటే ఏం చదువుకున్నారు మీరు? అంటే మీ కుటుంబంలో ఎంతమంది ఉంటారు, ఏం చదువుకున్నారు? మా కుటుంబంలో వచ్చేసరికి మేము 5గురం అండి. 4 అక్క చెల్లెళ్ళు, సిస్టర్స్, నేను ఒక్కడిని. ఓకే. నేను బీటెక్ చేశానండి. బీటెక్ చేశాను. ఓకే. సో నేను ఇక్కడికి ఒక డైరెక్టర్ అవుదామని వచ్చాను. ఓకే. యాక్చువల్లీ అసలు నేను తెర వెనకుండా అనుకున్నా, కానీ ఈ పరిస్థితుల వల్ల కెమెరా ముందుకు రావాల్సి వచ్చింది. అంటే కెమెరా వెనక ఉండి డైరెక్షన్ చేయాల్సిన వాళ్ళు ముందుకు వచ్చిన పరిస్థితి. అంటే అసలు ఎందుకు ఇలాంటి పరిస్థితి వచ్చింది, మీరు ఇటువైపు వచ్చారంటే? అంటే ప్రతి ఒక్కరి వెనక ఒక సాడ్ స్టోరీ ఉంటుంది. అంటే చాలా మంది వస్తూ ఉంటారు, కానీ ఇలా ఉంటారని కూడా చాలా మంది తెలియదు. అసలు మీకు ఎందుకు ఇలాంటి పరిస్థితి ఏర్పడింది, ఈ మార్గంలోకి రావాలి, ఎలా వచ్చారంటే ఏం చెప్తారు? అంటే ఈ మార్గంలో రావడం సరదా ఏమి ఉండదు కదండి. ఫ్యామిలీ సిచ్యువేషన్స్. ఇప్పుడు 3 అక్కలు, ఒక చెల్లి, వాళ్ళ మ్యారేజ్ చేయాలి. డాడీ సంపాదన అంత ఇప్పుడు తక్కువే. సో నేనే చూసుకోవాలి కదా. సో నాకు మనీ కావాలి, నాకు జాబ్స్ దొరకట్లేదు. నా ప్యాషన్ వేరు, నాకు జాబ్ మీద ఇంట్రెస్ట్ లేదు. సో కాలేజ్ తరపున ట్రై చేసా, జాబ్ ఏం రాలేదు. ఇక్కడ ట్రై చేసా కానీ అవ్వట్లేదు. సరే మన ప్యాషన్ సైడ్ వెళ్దామని ఇలా ఇండస్ట్రీ వైపు వచ్చాను. ఓకే. హైదరాబాద్కి మీరు ఏ ఇయర్లో వచ్చారు బ్రదర్? మీరు 2020లో వచ్చాను. కరోనా తర్వాత 2021 అనుకో. ఓకే, కరోనా తర్వాత మీరు వచ్చారు. ఓకే. అంటే ట్రై చేశారా మీరు? అంటే డైరెక్టర్ అంటే చాలా పెద్ద ప్రాసెస్ కదా. అంటే ఇంట్లో నీకు చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అయినా కానీ ఒక పెద్ద ప్రాసెస్లో మీరు ఫ్యామిలీని పోషిస్తారు అని చెప్పి మీరు ఎలా అనుకున్నారు? లేకపోతే ఆ సిచ్యువేషన్ మిమ్మల్ని ఇలా వెళ్ళటానికి కారణమే ఇలా ఏమైంది? ఇప్పుడు ఫ్యామిలీ సిచ్యువేషన్స్ అంటే మనం ఈ 10,000కి 20,000కి జాబ్ చేస్తూ 4 అక్క చెల్లెలు పెళ్లి చేయడం అంటే అది ఇంపాసిబుల్ అండి. కొడితే ఏదైనా గట్టిగా కొడదాం అని ఫిక్స్ అయ్యి, సరే కొంచెం టైం తీసుకున్నా పర్లేదు అని డైరెక్టర్ అవుదాం వచ్చాను. కొన్ని కథలు కొంతమంది ప్రొడ్యూసర్లు కూడా కలిసి చెప్పాను. వాళ్ళు ఈ స్టోరీ మాకు ఇచ్చేసాయి, వెళ్ళిపో అని అన్నారు. అంటే వెళ్ళిపో అని అన్నారు. కానీ నా ప్యాషన్ నాకు ఒప్పుకోలేదు. సరే ఎంత స్ట్రగుల్ అయినా మనమే చేద్దాం అన్నట్లు ఉన్నా. కానీ మనకు మనీ ఎర్న్ అవ్వట్లేదు. ఏం చేయాలి, వచ్చి అంటే తెచ్చుకున్న డబ్బులు అయిపోయాయి, ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఇంట్లో డాడీ వాళ్ళు కూడా, వాళ్ళకి మనం వేయాల్సింది పోయి వాళ్ళు మనం అడగలేం కదండి. అవును. సో అలా కొన్ని స్ట్రగుల్స్ అయ్యాయి. అంటే మీకైతే ఆర్థిక పరిస్థితులు ఉన్నాయి కాబట్టి, ఇంట్లో పెళ్లిళ్ళు చేయాల్సిన అక్కలు చెల్లెళ్ళు ఉన్నారు కాబట్టి నేను ఇటు వచ్చాను, మా నాన్నగారు సంపాదన సరిగ్గా లేదు కాబట్టి నేను ఇలాంటి వృత్తిలోకి వచ్చాను. అంటే డైరెక్ట్గా మీరు ఎలా అప్రోచ్ అవుతారు, ఏంటి అసలు మీరు ఎలా అప్రోచ్ అయ్యారు? అప్రోచ్ ఏంటంటే, ఒకరోజు ఇట్లనే మా ఫ్రెండ్స్తోనే రూమ్లో సిట్టింగ్ వేసాము. వాళ్ళ కామన్ ఫ్రెండ్ ఒక అతను వచ్చారు. ఓకే. ఇలా నాకు జాబ్ లేదు బ్రదర్, ఏమన్నా పార్ట్ టైం లాగా చూస్తారా, ఇట్లా నేను డైరెక్టర్ అవుదాం అనుకున్నాను, నాకు జాబ్స్ మీద ఇంట్రెస్ట్ లేదు, ఏమన్నా ఇప్పుడు నాకు మనీ కావడానికి ఏమన్నా పార్ట్ టైం జాబ్ చూస్తారా అంటే, ఓకే రేపు మార్నింగ్ వచ్చేసేయండి అన్నారు. ఒక ఏరియా చెప్పారు. మార్నింగ్ అక్కడికి వెళ్ళా. ఈవినింగ్ మీకు చిన్న వర్క్ ఉంటుంది, మీ నైట్ షిఫ్ట్ అన్నారు. నాకు తెలియలేదు. ఫస్ట్ మార్నింగ్ అంతా వెయిట్ చేయించారు. నైట్ ఒక కార్ వచ్చిందండి, అందులో ఎక్కేసానంటే ఎక్కడికి వెళ్తున్నామంటే ఎవరేం చెప్పలేదు. అంటే మనం ఇప్పుడు ఎవరైనా పిలిచినప్పుడు అంటే నా జాబ్ ఏంటి, నేను ఏం చెయ్యాలి, కామన్ కదా. అంటే మీరు అడిగారా లేకపోతే? మీరు అడిగాను. అడిగితే
మీకు చెప్తామండి నైట్, మాకు కూడా తెలియదు, మీకు మేనేజర్ వారు వేరే ఉంటారు, వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు మీ జాబ్ ఏంటో అన్నారు అని చెప్పారు. సరేలే ఏదైతే ఉంది అని కార్ ఎక్కేస్తే ఒక పెద్ద ఇంటికి తీసుకెళ్లారు, బాగా రిచ్ ఉంది, అంత హై క్లాస్. వెళ్ళాక లోపలికి వెళ్ళాక ఓకే వాళ్ళు వెళ్ళిపోయారు కారు. నాకు అర్థం కావట్లేదు, ఓకే అలా వదిలేసి వెళ్ళిపోయారు. అంటే కారులో మిమ్మల్ని అక్కడ దించేసి వెళ్ళిపోయారు. ఓకే. తర్వాత మీ ఫ్రెండ్ కాల్ చేస్తే అరే ఇది సంగతి అని అప్పుడు ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇట్లా ఇది కాల్ బై జాబ్, ఇప్పుడు నువ్వు కంపల్సరీ వాళ్ళతో నువ్వు ఉండాలి, వాళ్ళ దగ్గర నేను అడ్వాన్స్ కూడా తీసుకున్నాను మా ఫ్రెండ్ చెప్పాడు. ఓకే. మీ ఫ్రెండ్ ఓకే వీళ్ళు వెళ్తారు అని అడ్వాన్స్ కూడా నేను ఎలాగ వెళ్తున్నాను అడ్వాన్స్ తీసుకున్నాడు. మనకు అడ్వాన్స్ వచ్చినా కనెక్ట్ చేసి అన్నారు. నాకు అర్థం కాలేదు. సార్ లోపలికి వేసేసరికి ఒక లేడీ ఉంది, అంటే మరీ ఏజ్డ్ కాదు మరీ యంగ్ కాదు, అంటే 35. మీకంటే మీ ఏజ్ ఎంత ఇప్పుడు, లేకపోతే ఎంత? 27. ఆవిడ ఏజ్ ఎంత ఉంటుంది? 35-36. ఓకే. అంటే పెద్దిల్లు అంటున్నారు, అంటే ఇంట్లో ఇంకా ఎవరు అక్కడ లేని పరిస్థితి? లేరండి. ఈ కాల్ బై జాబ్స్ యాక్చువల్లీ ఎలా అంటే మీరు ఏదో డైరెక్టర్ అవుదాని వచ్చారు, మీకు ఉద్యోగం ఇప్పిస్తాను అని పిలిచారు కదా, మీరు అక్కడికి వెళ్ళినప్పుడు ఇలాంటి తప్పు అని చెప్పి మీకు తెలియలేదా? మీరు ఎలా తప్పని తెలిసినప్పుడు ఏం చేయలేం కదండి. మా వాళ్ళు అడ్వాన్స్ తీసుకున్నారు, మనం కమిట్ అయ్యాం. అంటే అప్పటికే అంటే ఒకటి నువ్వు ఒక అంబిషన్ తో వచ్చావు, ఒక్కసారి నువ్వు అటువైపు వెళ్తే లైఫ్ మొత్తం నాశనం అయిపోద్దని అని మీరు ఎప్పుడు అనుకోలేదా? ఫస్ట్ నాకు మనీ కావాలి కదా, సో ఫ్యామిలీని చూసుకోవడానికి మనీ. సో ఇలా అని చెప్తే అప్పటికి ఎంత అన్నారు వాళ్ళు? అంటే కాల్ బాయ్ 10,000 అన్నారు. ఓకే. 1 night 10,000 అన్నారు. సో అక్కడ కొంచెం కన్ఫ్యూజన్. ఓకే. అంటే దానికి డబ్బులు అనగానే కొంచెం ఎక్కువ టెంప్ట్ అయిపోయాను. ఓకే. సో అక్కడ వెళ్తే ఒక లేడీ ఉంది, రండి కూర్చోండి అన్నారు. తర్వాత మందు పోసారు, సిగరెట్ స్మోకింగ్ అలవాటు ఉందా లేదు అంటే మామూలుగా వదిలేసి. అంటే అడిగారా? అంటే చాలా మంది అక్కడికి వెళ్ళగానే చాలా ఇప్పుడు దాకా ఫీమేల్స్ ని తీసుకెళ్లి ఇలా చేస్తారు ఇట్లా అని కూడా ఉంది. అంటే ఆవిడ ఒక్కళ్ళే ఉన్నారా లేకపోతే ఏంటి? అంటే నా జర్నీలో చాలా మంది చూస్తాను. అంటే అక్కడ నేను ఆ రూమ్ లో అడుగుతున్నాను, మీ మొదటి అనుభవం గురించి నేను అడుగుతున్నాను. ఒక్కరే ఉన్నారు అక్కడ, ఒక్కరే ఉన్నారు. సో నార్మల్ వాళ్ళు మనతో పర్సనల్ డీటెయిల్స్ ఏం షేర్ చేసుకోరు. జస్ట్ నైట్ ఉన్నామా మళ్ళీ తెల్లారి వెళ్ళిపోయాము, పని చూసుకున్నామా వెళ్ళిపోయాను. వాళ్ళు అంతేగాని తిన్నావా ఉన్న పర్సనల్ డీటెయిల్స్ అడిగింది ఆవిడ. అసలు ఏంటి నువ్వు ఎట్లా వచ్చావు? వాళ్ళకు ఇప్పుడు నేను ఫస్ట్ టైం ఆమె ఫస్ట్ టైం అయితే అలా ఉండు, వాళ్ళకి రెగ్యులర్ కదా. సో మనం ఫస్ట్ టైం ఓకే, వాళ్ళు ప్రతిరోజు నువ్వు కాకపోతే సో మనం ఏదో వచ్చామని మీ పేరు ఆధార్ కార్డు ఇవన్నీ అడగరు కదండి. ఓకే. సో అలా ఆ నైట్ స్పెండ్ చేసాము. ఫస్ట్ లో భలే పర్లేదులే, అమౌంట్ వస్తున్నాయి కదా, ఏం చేసినా పర్వాలేదు అని చెప్పి అనిపించింది. కొంచెం క్యారెక్టర్ ఒప్పుకోకపోయినా అలా చేసాం. తర్వాత అందులో స్ట్రగుల్స్ ఉన్నాయి. దీంట్లో స్ట్రగుల్స్ కూడా మీరు స్ట్రగుల్స్ కూడా చాలా, అంటే మొదటిసారి మీకు ఉన్నారు అంటే ఎప్పటి దాకా ఉన్నారు మీరు? నైట్ మీరు ఏ టైంకి వెళ్ళారు, ఎప్పటి దాకా ఉన్నారు? అంటే వాళ్ళు 10 డ్రాప్ చేశారండి, మళ్ళీ 4:30 అలా వచ్చి పికప్ చేసుకున్నారు. అంటే దీంట్లో ఏదైతే దీనికి సంబంధించి వాళ్ళే డ్రాప్ చేస్తారు మిమ్మల్ని, వాళ్ళే పికప్ చేసుకుంటారు. ఓకే. అండ్ ఏమన్నా టిప్స్ ఇస్తే మాకే టిప్స్ మీకు వాళ్ళకి మన నచ్చితే వాళ్ళు ఎక్స్ట్రా అమౌంట్ కూడా ఇస్తారు. అంటే మీ వర్క్ ఏదైనా వాళ్ళకి నచ్చితే వాళ్ళకి మీకు ఎక్స్ట్రా మనీ ఇస్తారు. అవును, అది మీరే పెట్టుకుంటారు. బట్ అవి మాత్రం 10,000 డబ్బులు మీకు ఇచ్చారా లేకపోతే ఆల్రెడీ వాళ్ళు తీసుకున్నారు? లేదు, వాళ్ళకే ఇస్తారండి, మాకు ఇవ్వరు. ఓకే. ఆయన 10,000 మాట్లాడుకుంటే 10,000 ఇస్తే మళ్ళీ నాకెళ్తే 3,000 ఇచ్చేవారు, 7,000 వాళ్ళకి. మరి దారుణంగా బ్రదర్. అంటే 10,000 ఇస్తారు అని చెప్పి మీకు తెలుసా? అసలు 10,000 ఇస్తారా నాకు తెలుసు, కానీ రోజుకు 3,000 అని నాతో మాట్లాడారు. వాళ్ళు మాట్లాడుకున్నారు. వాళ్ళు ఎక్స్ట్రా అమౌంట్ ఏమైనా ఇస్తే మీరు ఉంచేసుకోవచ్చు, పైన ఏమన్నా ఇస్తే అంతే. ఓకే. అంటే చూడండి, లైఫ్ ఒకటి అవుదాం అనుకోని వచ్చి మిమ్మల్ని వేరే దారిలోకి తీసుకెళ్ళింది. బట్ ఎప్పటి నుంచి, అంటే మీరు ఎప్పటి నుంచి స్టార్ట్ చేశారు? అంటే 2021 నుంచి స్టార్ట్ చేశారు మీరు? 22 అండి. 22 2 సంవత్సరాలు. ఓకే, స్ట్రగుల్ అయ్యారు మీరు. అక్కడ నుంచి 22 నుంచి ఇప్పుడు దాకా మీరు ఇదే వృత్తిలో ఉన్నారు. అవునండి. మీరు కష్టాలు అంటున్నారు కదండి, అంటే ఎలాంటి కష్టాలు మీరు ఫేస్ చేసేవాళ్ళు, ఎలా అంటే ఏం చెప్తారు? కొంతమంది కస్టమర్స్ ఎలా ఉంటారంటే అసలే కొంతమంది స్మూత్ గా ఉంటారు, కొంతమంది కొంచెం హార్ష్ గా బిహేవ్ చేస్తారు. ఒకసారి నేను అంటే
హార్ష్గా బిహేవ్ చేయటువంటి వాళ్ళు మందు తాగటం లాంటి. వస్తున్నా, అక్కడికే వస్తున్నాను. ఒకసారి వెళ్ళాను, హోటల్లో బుక్ చేశారు. ఓకే. హోటల్కి వెళ్ళాను. హోటల్కి వెళ్తే అక్కడ 3 అమ్మాయిలు ఉన్నారు. నాకు చెప్పలేదు. వాళ్ళే 3 వచ్చారు, కూర్చున్నారు, తాగారు. వాళ్ళు ఫుల్ డ్రింక్లో ఉన్నారు. నన్ను తాగమని ఫోర్స్ చేశారు. నేను 2 బీర్లు తాగాను. తాగాక ఒక్కొక్కసారి సిచ్యువేషన్ ఏమైందంటే, ఆ రోజు నైట్ వాళ్ళు సిగరెట్ తాగుతూ ఇలా కాల్చడం, బీరు బాటిల్తో చెయ్యి మీద పలగొట్టారు. అలా చిత్రహింస నార్మల్గా చేస్తారు. మనం ఎక్కడన్నా ఫీమేల్స్ని అలా చేస్తాం, అలాంటివి చూస్తున్నాం. ఎంత వైలెంట్ ఉన్నవాళ్ళు ఉన్నారంటే నమ్మశక్యంగా లేదు. చాలా మంది ఉంటారు లేడీస్. మీరు యాక్చువల్లీ అబ్జర్వ్ చేశారో లేదో, ఒక అమ్మాయిని 3 మగాళ్ళు సుఖపెట్టగలరు కానీ ఒక మగాడు 3 అమ్మాయిలు సుఖపెట్టలేడండి. అంటే వాళ్ళు చాలా స్ట్రాంగ్ గా ఉంటారు అని చెప్తారు. అవునవునవును, చాలా స్ట్రాంగ్ గా. అంటే వాళ్ళని సాటిస్ఫైడ్ చేయడం అంత ఈజీ వర్క్ అయితే కాదు. ఓకే. ఇంకా మెయిన్ అలాంటి వాళ్ళు అయితే కొంతమంది నార్త్ ఇండియన్స్ అలా ఉంటారు. వాళ్ళు ఇంకా హార్ష్గా తిడతారు, కొడతారు. సో మనం బుక్ చేసుకున్నారు కాబట్టి మనం ఏమనని పరిస్థితి.